Hi students, welcome to online classes. ABN and PRR College of Science, Kovur. ఈ వీడియో సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్ చదువుతున్న బీకామ్ వొకేషనల్ స్టూడెంట్స్కి. సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్, పేపర్ నేమ్ ప్రోగ్రామింగ్ ఇన్ సి, యూనిట్ 5, టాపిక్ పాయింటర్స్. ఈ వీడియోలో మనం పాయింటర్స్ అంటే ఏంటి, పాయింటర్స్ వల్ల ఉపయోగాలు ఏంటి, అలాగే పాయింటర్స్ని ఎలా డిక్లేర్ చేస్తారు అనేది మనం ఈ వీడియోలో చూస్తాం. పాయింటర్ అంటే ఏంటి? పాయింటర్ ఇస్ ఎ వేరియబుల్ విచ్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. పాయింటర్ ఏం చేస్తుంది అంటే వేరే వేరియబుల్ యొక్క అడ్రస్ని తనలో స్టోర్ చేసుకుంటుంది. అలా స్టోర్ చేసుకునే దాన్నే మనం ఏమంటాము అంటే పాయింటర్ అని చెప్పేసి అంటాం. విచ్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. వేరే వేరియబుల్ యొక్క అడ్రస్ని అది స్టోర్ చేసుకుంటుంది, దాన్ని మనం పాయింటర్ అని చెప్పేసి అంటాం. పాయింటర్ క్యాన్ హ్యావ్ ఎనీ నేమ్ అండ్ ఇట్ ఈస్ డిక్లేర్డ్ లైక్ అదర్ వేరియబుల్స్ బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ డినోటెడ్ బై ఆస్ట్రిక్ ఆపరేటర్. ఈ పాయింటర్కి మనం ఏదైనా పేరు ఇవ్వచ్చు. అది మనం జస్ట్ లైక్ అనదర్ వేరియబుల్స్ని ఎలాగైతే డిక్లేర్ చేస్తాం అంటే ఇంటీజర్ వేరియబుల్ డిక్లేర్ చేసాం అనుకోండి ఇంటి ఏ, అలాగే ఫ్లోట్ డిక్లేర్ చేసాం అనుకోండి ఫ్లోట్ వి, అలాగే మనం పాయింటర్ వేరియబుల్స్ని కూడా డిక్లేర్ చేస్తాం. కాకపోతే ఆ పాయింటర్ వేరియబుల్కి ముందు మనం ఏం చేస్తామంటే ఈ ఆస్ట్రిక్ అనే ఆపరేటర్ని పెడతాం. అంటే ఇంట్ ఆస్ట్రిక్ ఏ అంటే ఆ ఆస్ట్రిక్ ఏ అనేది ఏమవుతుంది అంటే పాయింటర్ వేరియబుల్ అవుతుంది అనమాట. అలా మనం పాయింటర్ వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాం. అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ పాయింటర్స్. ఈ పాయింటర్స్ని ఉపయోగించడం వల్ల మనకు ఉండే అడ్వాంటేజెస్ ఏంటి? లెస్ టైమ్ ఇన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి చాలా తక్కువ టైం అనేది తీసుకుంటుంది. చాలా తక్కువ టైం ఎందుకు తీసుకుంటుంది అంటే మనం డైరెక్ట్గా అడ్రసెస్ తోటి మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ ఆన్ ద ఒరిజినల్ వేరియబుల్. ఒరిజినల్ వేరియబుల్తో మనం వర్క్ చేస్తాం. ఇది కూడా మనం పాయింటర్స్ వల్ల మనకు ఒక ఉపయోగం. With the help of pointers we can create data structures like linked list, stack, queues. వీటన్నిటిని కూడా మనం పాయింటర్స్ని ఉపయోగించుకుని ఇలాగ డేటా స్ట్రక్చర్స్ని మనం క్రియేట్ చేయొచ్చు. ఇది కూడా మనకి పాయింటర్స్ వల్ల ఉండే కొన్ని అడ్వాంటేజెస్. అలాగే రిటర్నింగ్ మోర్ దాన్ వన్ వాల్యూస్ ఫ్రమ్ ఫంక్షన్స్. మనం ఫంక్షన్స్తో ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాల్యూస్ని మనం తిరిగి మెయిన్ ఫంక్షన్కి రిటర్న్ చేసే అవకాశం కూడా మనకి పాయింటర్స్ వల్ల ఉంటుంది. అలాగే సెర్చింగ్ అండ్ సార్టింగ్ లార్జ్ డేటా వెరీ ఈజీలీ. మనం ఎప్పుడైనా సరే చాలా ఎక్కువ డేటాను స్టోర్ చేసుకున్నప్పుడు అందులో ఉన్న డేటాను సర్చ్ చేయటం కానీ సార్ట్ చేయటం కానీ చాలా ఈజీ. ఎందుకంటే పాయింటర్ అనేది ఎప్పుడు కూడా వేరే వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది కాబట్టి అడ్రస్ని బట్టి మనం వేరియబుల్ని చాలా ఈజీగా సర్చ్ చేయొచ్చు. అలాగే అడ్రస్ని బట్టి లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటాని సార్ట్ చేయొచ్చు. సార్టింగ్ చేయటం అంటే ఎదర్ అసెండింగ్ ఆర్డర్లో కానీ లేదా డిసెండింగ్ ఆర్డర్లో కానీ వాటిని ప్లేస్ చేయటం అనమాట. ఇవన్నీ కూడా మనకి పాయింటర్స్ వల్ల ఉండే అడ్వాంటేజెస్. అలాగే డైనమిక్గా మెమరీని అలొకేట్ చేయొచ్చు. డైనమిక్గా మెమరీని అలొకేట్ చేయటం అంటే మనం ఎక్కడైనా సరే అన్యూజ్డ్ స్పేస్ ఉంటే కనుక ఆ స్పేస్ని ఉపయోగించుకుని మళ్ళీ మన పని అయిపోయిన తర్వాత ఆ అన్యూజ్డ్ స్పేస్ని అలాగే ఫ్రీ చేసేసి మళ్ళీ ఖాళీగా ఉంచగలిగే అవకాశం మనకి డైనమిక్ మెమరీ అలొకేషన్లో జరుగుతుంది. ఇదంతా కూడా దేనివల్ల సాధ్యం అవుతుంది అంటే పాయింటర్స్ వల్ల సాధ్యం అవుతుంది. ఇవన్నీ కూడా పాయింటర్స్ వల్ల మనకి కలిగే కొన్ని అడ్వాంటేజెస్. పాయింటర్ని ఎలా డిక్లేర్ చేస్తాం? పాయింటర్ వేరియబుల్ డిక్లరేషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎ పాయింటర్ వేరియబుల్ డిక్లరేషన్ ఈజ్ డేటా టైప్ ఆస్ట్రిక్ వేరియబుల్ నేమ్. మనం ఎప్పుడు కూడా ఒక పాయింటర్ వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు దాని యొక్క డేటా టైప్ ఆ వేరియబుల్ నేమ్కి ముందర ఆస్ట్రిక్ అనేది ఇచ్చి చివరిలో మనం సెమీకోలన్ని ప్లేస్ చేస్తాం. In the above syntax, data type refers to the type of variable that the pointer points to. అంటే ఎటువంటి డేటా టైప్ యొక్క దాన్ని స్టోర్ చేసుకుంటుందో అంటే ఏ వేరియబుల్ ఏ డేటా టైప్లో ఉంటే దాన్ని స్టోర్ చేసుకుంటుందో చెప్పడానికి డేటా టైప్ అనే దాన్ని ఉపయోగించుకుంటాం. అలాగే ఆస్ట్రిక్ ఈజ్ వాల్యూ అట్ ద అడ్రస్ ఆపరేటర్. ఈ ఆస్ట్రిక్ అనేది ఏం చెప్తుంది అంటే అడ్రస్ ఆపరేటర్లో ఉండే వాల్యూని అది మనకి చెప్తుంది. కింద ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు నేను ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏ అనేది ఏంటి ఇంటీజర్ వేరియబుల్ కాబట్టి పాయింటర్ని కూడా ఇంటీజర్ వేరియబుల్లోనే డిక్లేర్ చేస్తాను. ఇంటీజర్ ఆస్ట్రిక్ పి అనేది తీసుకున్నాను. ఈ ఆస్ట్రిక్ పి అనేది ఏ అనే వేరియబుల్కి సంబంధించిన అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. కాబట్టి మనం ఇక్కడ ఏమన్నా రాస్తాం అంటే పి ఈజ్ ఈక్వల్ టు యాంపర్సెండ్ ఏ అంటే పి అనే వేరియబుల్లోకి ఏ అనే అడ్రస్ని నేను ఇప్పుడు పంపించాను. ఒకవేళ ఈ పి అనే దాంట్లో ఏ యొక్క వాల్యూని మనం చూడాలి అనుకుంటే ఈ పీకి ముందర మనం ఏం పెడతాము అంటే ఆస్ట్రిక్ పెడతాం. ఆస్ట్రిక్ లేదనుకోండి పి ముందు మనకి ఏ వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుందో ఆ అడ్రస్ చెప్తుంది. ఒకవేళ పి ముందు ఆస్ట్రిక్ ఉంటే
ఆ వేరియబుల్ యొక్క వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని అది మనకి డిస్ప్లే చేస్తుంది. ఇలాగ మనం పాయింటర్ వేరియబుల్ని డిక్లేర్ చేస్తాం. ఇన్ ద అబవ్ ఎగ్జాంపుల్ అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ ఏ ఈజ్ అసైన్ టు పాయింటర్ పి. ఏ యొక్క అడ్రస్ని మనం పీకి ఇచ్చాం. టు యాక్సెస్ ద అడ్రస్ అండ్ వాల్యూ ఆఫ్ ఎ పాయింటర్ పీ క్యాన్ బి యూస్డ్. ఈ అడ్రస్ని కానీ వాల్యూని కానీ మనం యాక్సెస్ చేయడానికి ఈ పీ అనే పాయింటర్ని మనం ఉపయోగించవచ్చు. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఇది ఎలా జరుగుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి, నేను ఏంటి ఏ ఈజ్ ఈక్వల్ టు 44 అని చెప్పి తీసుకున్నాను. మెమరీలో 220 అనే అడ్రస్లో ఏ అనే పేరుతోటి 44 అనేది స్టోర్ అయింది. ఇప్పుడు నేను ఇంట్ ఆస్ట్రిక్ బి అని తీసుకున్నాను. ఇంట్ ఆస్ట్రిక్ బి ఏం చేస్తుంది అంటే ఇది వేరే వేరియబుల్ యొక్క అడ్రస్ని అది స్టోర్ చేసుకుంటుంది. దీని యొక్క అడ్రస్ ఏంటి అంటే 222 అనేది ఇక్కడ మనం తీసుకున్నాం. ప్రస్తుతం ఇది ఖాళీగా ఉంది. ఇప్పుడు నేను ఇందులోకి ఏ యొక్క అడ్రస్ని పంపిస్తున్నాను అంటే బి ఈజ్ ఈక్వల్ టు యాంపర్సండ్ ఏ. అంటే ఇక్కడ బి అనేది, ఇక్కడ ఆస్ట్రిక్ బి ఉంది, ఇక్కడ బి ఉంది. ఇందాకే చెప్పుకున్నాం బి అంటే ఏముంటుంది, మనం స్టోర్ చేసిన వేరియబుల్ యొక్క అడ్రస్. ఏ యొక్క అడ్రస్ ఎంత 220 అనేది ఇప్పుడు ఇక్కడ హోల్డ్ చేసుకుంటుంది. ఒకవేళ మనం ఈ బీకి ముందర ఆస్ట్రిక్ అని పెడితే ఏ అనే అడ్రస్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇలా మనం పాయింటర్ వేరియబుల్ని డిక్లేర్ చేసి యాక్సెస్ చేసుకోవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి మనం దీన్ని చూద్దాం. ఇక్కడ చూడండి, నేను ఏ అనే వేరియబుల్ తీసుకున్నాను, ఇంటిజర్ కాబట్టి ఇంటిజర్ ఆస్ట్రిక్ పి అని చెప్పేసి నేను పాయింటర్ వేరియబుల్ని తీసుకున్నాను. ఏ అనే దానికి 10 అనే వాల్యూని యాక్సెస్ చేశాను. ఈ పాయింటర్ వేరియబుల్కి ఏ అనే అడ్రస్ని నేను ఇక్కడ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అడ్రస్ ఆఫ్ ఏ ఈజ్ పర్సంటేజ్ అంటే ఏ యొక్క అడ్రస్ని, అలాగే అడ్రస్ ఆఫ్ పీటీఆర్ పాయింటర్ వేరియబుల్ యొక్క అడ్రస్ని, అలాగే పీటీఆర్లో ఉండే వాల్యూని కూడా మూడింటిని కూడా డిస్ప్లే చేయమని అడిగాను. ఇక్కడేమో ఏ యొక్క అడ్రస్ పి యొక్క అడ్రస్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ పీటీఆర్ దగ్గర వాల్యూ డిస్ప్లే చేయమన్నప్పుడు మాత్రం ఏకి ఎంతైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. కావాలంటే దీన్ని ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఒకసారి చూడండి, ఇక్కడ మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. కంపైల్ చేద్దాం ఫస్ట్, తర్వాత రన్ చేద్దాం. ఇప్పుడు అడ్రస్ అవి ఎలా డిస్ప్లే అవుతాయో ఒకసారి మనం చూద్దాం. చూడండి, అడ్రస్ ఆఫ్ ఏ యొక్క అడ్రస్ ఏమో 65524 వచ్చింది. అడ్రస్ ఆఫ్ పీటీఆర్ ఏమో 65522 వచ్చింది. ఓకేనా, ఈ పీటీఆర్ అనే దాంట్లో మనం 65524 అనే అడ్రస్ని మనం స్టోర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు వాల్యూ ఇన్ పీటీఆర్, ఇప్పుడు ఈ పీటీఆర్లో ఏ వాల్యూ స్టోర్ అయింది అంటే 10 అనేది స్టోర్ అయింది. ఎందుకని పీటీఆర్లో ఏ అడ్రస్ ఉంది, ఏ యొక్క అడ్రస్ ఉంది. ఏ అనే దాంట్లో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ మనకు అక్కడ డిస్ప్లే అవుతుంది. ఇలాగ మనకి పాయింటర్ వేరియబుల్స్ అన్నీ కూడా అడ్రసెస్ ద్వారా మనం వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. పాయింటర్ అంటే ఏమీ లేదమ్మా, పాయింటర్ వేరియబుల్ ఇస్ నథింగ్ బట్ విచ్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. ఈ పాయింటర్ వేరియబుల్ని మనం ఆస్ట్రిక్ అనే ఆపరేటర్ ద్వారా డినోట్ చేస్తాం. ఇది పాయింటర్ అంటే ఏంటి, అలాగే పాయింటర్ వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేసుకుంటాము అనేది మనం ఇక్కడ చూసాం. థ్యాంక్ యూ.